YouTube. I'm Surya. అకౌంట్ నేమ్ టోటల్గా అంతా మ్యాచెస్ సూపర్ నెక్స్ట్ ఏడీబీ అని, బికాజ్ నా పేరుతో చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి అండ్ పీపుల్ వేర్ అంబిగ్యూస్ టోటలీ ఏ ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తున్నారో తెలియట్లేదు. అండ్ అట్ ద సేమ్ టైం ఛానల్ నేమ్ చేంజ్ చేసిన తర్వాత ఐ గాట్ 50 న్యూ సబ్స్క్రైబర్స్. సో ఆల్ థ్యాంక్స్ ఫర్ దాట్. అండ్ దిస్ ట్రిప్, దాలపల్లి ట్రిప్, టోటల్గా ఒక ఆఫ్సెట్ ట్రిప్ అనమాట. త్రూ అవుట్ ద టైం మేము సిటీ నుంచి ట్రావెల్ చేసాం, ఆఫ్ రోడింగ్ చేసాం, అ లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెండ్. వర్షం కూడా పడ్డది. దాని తర్వాత నా దగ్గర ఫుటేజ్ లేదు, బికాస్ టోటలీ తడిచిపోయిన తర్వాత నా కెమెరా ఎక్విప్మెంట్ అనేది ఫెయిల్ అయిపోయింది. అండ్ అట్ ద సేమ్ టైం స్టార్టింగ్లోని దిస్ స్మాల్ పిన్, దిస్ అడాప్టర్, దిస్ పర్టికులర్ అడాప్టర్ కొంప ముంచింది. ఏంటి అంటే Insta360కి మైక్ అడాప్టర్ అయితే తీసుకున్నా. ద స్మాల్ క్యూట్ గై ఎక్స్ట్రా ఉంది కదా అది. సో ఈ అడాప్టర్తో డైరెక్ట్గా మైక్రోఫోన్ కనెక్ట్ చేసేయచ్చు అని నేను కనెక్ట్ చేసి అప్ టు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వరకు కంటిన్యూ అయిపోయా. బట్ తెలిసింది ఏంటంటే దాని తర్వాత ఒక ఆడియో కూడా రికార్డ్ అవుందా. సో ఆ ఆడియోకి ఎక్స్ప్లెనేషనే ఈ ఆడియో అండ్ వీడియో అనమాట. అండ్ లెట్స్ ఎక్స్ప్లోర్. ఎండ్ ఆఫ్ ద వీడియోలో మళ్ళీ కనిపిస్తాను. అప్పుడు దాకా నా బైక్, ఆ సీనిక్ వ్యూస్ కనిపిస్తాయి అండ్ మేబీ మధ్యలో కనిపించవచ్చు. సో స్టే ట్యూన్డ్. మార్నింగ్ అరౌండ్ 3:30కి స్టార్ట్ అవ్వాలని చెప్పి వెంటనే రెడీ అయ్యా. జస్ట్ ఆఫీస్ కంప్లీట్ అయింది, అస్సలు స్లీప్ లేదు. సో ఐఎమ్ వేరింగ్ మై రైడింగ్ గేర్స్ అండ్ వీఆర్ గుడ్ టు గో. యో. సో నా ఫ్రెండ్ తరుణ్ ఎవరైతే నన్ను వైజాగ్లో జాయిన్ అవుతున్నారో వాడికంటే నాకు ఈ ట్రిప్ ఒక 1.5 hour ఎక్స్ట్రా అవుతుంది, బికాజ్ ఐఎమ్ స్టార్టింగ్ ఫ్రమ్ భోగాపురం రైట్ నౌ. అండ్ ఇక్కడ స్ట్రీట్ లైట్స్ అండ్ స్టఫ్, రోడ్ అంతా బాగానే ఉంటుంది కాబట్టి ఇట్స్ గుడ్. అండ్ నౌ గాజువాక్ దాటిన తర్వాత వైజాగ్ స్టీల్ ప్లాంట్ రోడ్ మీద నుంచి తరుణ్ దగ్గర కలవాలనుకుంటున్నాను. అండ్ ఆల్ ఆఫ్ ద రోడ్ ఇప్పుడు దాకా చాలా, ఐ మీన్ ఇట్స్ గ్రేట్. టైం కూడా చూస్తున్నారు కదా, చాలా లేట్ అయిపోయింది. సో తరుణ్ని కలిసేద్దాం, లెట్స్ గో. Hi bro. Yes, yeah. This is Tarun. Yeah bro. Huh? Mic adapter పెట్టా దానికి. మైక్ అడాప్టర్ ఏం పెట్టలే. చూడండి, టైం సరిపోద్దా మనకి ఇప్పుడు? ఐ డోంట్ నో. నా దగ్గర ఉన్న కెమెరా గేర్ అంతా తెచ్చాను బ్రో. నాకు మెమరీ కార్డ్ లేదు బ్రో, అదే ప్రాబ్లం. మెమరీ కార్డ్ లేదా? మెమరీ కార్డ్ ఫుల్ అయిపోయి మెమరీ కార్డ్ స్లో మెమరీ కార్డ్ లాగా. యాక్చువల్లీ ఇంకో మెమరీ కార్డ్ కొనేసా బ్రో. ఓకే. అప్పుడు చూసుకోకుండా కొనేసాను. ఇందులోని స్లో మెమరీ కార్డ్ అనమాట. ఓకే. కావాలి ఏమో ఏమన్నా అయితే సో ఇక్కడ నుంచి నెక్స్ట్ మేము స్ట్రైట్గా దాల్పల్లి వరకు వెళ్తాము. ఇక్కడ నుంచి మళ్ళీ ఆగేది అంటే బ్రేక్ఫాస్ట్ కోసం ఆగుతామేమో. సో అప్పుడు దాకా మీకు సీనిక్ వ్యూస్ అనేవి దారిలో అన్నీ చూపిస్తాం. సో లెట్స్ ట్రిప్ నావిగేషన్ ఆల్రెడీ సెట్ చేసా. సో లెట్స్ గో స్టార్ట్ ద రైడ్ అండ్ చలో. సో ఇక్కడ దాకా మనకు తెలియదు అనమాట మైక్రోఫోన్ పని చేయలేదని. సీరియస్లీ వీ హ్యాడ్ అ గుడ్ కాన్వర్సేషన్ అబౌట్ వాట్ ద ట్రిప్ ఈస్ గోయింగ్ టు బి అండ్ ఎక్కడెక్కడికి వెళ్తాం, ఏంటి, అసలు బ్రేక్ఫాస్ట్ ఎక్కడ ఆగేదా, ఆగేదా. సో అదంతా డీప్ డిస్కషన్ అయిపోయిన తర్వాత ఐ ఫౌండ్ అవుట్ దట్ ద మైక్ ఈస్ నాట్ వర్కింగ్. సో మైక్ వర్క్ అయ్యే దగ్గర నుంచి వీడియో చూద్దాం. సో ఇప్పుడు దాకా మీరు విన్న ఆడియో ఏదైతే ఉందో అది మైక్రోఫోన్ నుంచి రాలేదన్నమాట. అది నేను పోస్ట్ రికార్డింగ్ చేసింది. ఇప్పుడు ఏంటంటే మైక్రోఫోన్కి వేరే అడాప్టర్ పెట్టాను. యూ గైస్ కెన్ సీ ఇట్ రైట్. ఆ ఎక్స్ట్రా అడాప్టర్ పెట్టడం వల్ల ఏంటంటే ఇప్పుడు మైక్రోఫోన్ నుంచి ఆడియో వస్తుంది. నౌ ఇట్ వుడ్ బి మోర్ క్లియర్ ఫర్ యూ గైస్.
సో సూపర్ సీనిక్ వ్యూ అనమాట. ఆ కొండ బాగుంది, వీడియో తీయడం స్టార్ట్ చేశాను. అండ్ బ్రో రైట్ సిగ్నల్ ఇస్తున్నారు. ఐ థింక్ దట్ మీన్స్ సంథింగ్. లెట్స్ సీ. చూస్తున్నారు ఫ్రెండ్స్, అక్కడ ట్రెక్ అయితే చేయగలమో లేదో తెలియదు, కానీ ఆ క్లౌడ్ మధ్యలో డ్రోన్ కానీ ఎగరేస్తే దాని షార్ట్స్ వస్తాయి. అబ్బా సూపర్ స్వీట్ షార్ట్స్ వస్తాయి. ఐ విష్ ఇప్పుడు వెళ్తున్న సీనిక్. ఓకే బ్రో కాల్ చేస్తున్నారు, ఏమైంది? ఓకే, ఇట్ వాజ్ నథింగ్. ఓవర్టేక్ చేయడానికి కాల్ అనమాట. క్విక్ ఓవర్టేక్. సో చోడవరం మనల్ని వెల్కమ్ చెప్తుంది. అండ్ దిస్ ఈజ్ ద ఎంట్రన్స్ ఆఫ్ చోడవరం. ఇట్ సైడ్ నుంచి ఐ డోంట్ నో, సౌత్ ఈస్ట్ వెస్ట్ నార్త్ అదంతా తెలియదు, బట్ ఇది చోడవరం. అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం ఇన్ చోడవరం. చాలా కొత్తగా ఉంది ఎక్స్పీరియన్స్ కూడా. అన్నీ చూసినట్టే అనిపిస్తున్నాయి, కానీ ఈ అంత కొత్తదే భయ్య. ఈ రోడ్స్, ఈ ప్లేసెస్, ఈ పీపుల్, ఎవ్రీథింగ్. ఓకే, సీ 2 temples ఓవర్ దేర్. సో చాలా బాగుంది చూడడానికి కూడా. లెట్స్ సీ. లవ్లీ కార్. అండ్ చూసుకుంటూ పాడేరు వరకు అయితే వచ్చేసాం. అండ్ ఇక్కడ ఒక ఫీల్డ్ అని కనిపించింది. వెంటనే మరి ప్లెయిన్ ఏరియా, వర్షం పడట్లేదు అంటే డ్రోన్ ఎగరేయాలి కదా. సో లెట్స్ గో దేర్. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అంత రాక్ ఫార్మేషనే ఉంది పక్కగానా. వాటర్ పడిపోతుందనా? అదొకసారి చూపించాలని చెప్పి క్లీన్ చేస్తున్నా క్లాత్ తోటి, నా టీషర్ట్ క్లాత్ తోటి. భలేగా ఉంది చూడ్డానికి. యా, వేరే లెవెల్ వ్యూ ఇదంతాను.
వెంటనే ఆమ్నిట్రిక్స్ ఇక్కడే పడిపోయింది.